రాయలసీమకే తలమానికంగా ప్రతి ఒక్కరికి తక్కువ ఖర్చుతో నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందిస్తూ తిరుమల శ్రీవారి పాదాల చెంత నిర్మించిన స్విమ్స్ ఆసుపత్రిని ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో విలీనం చేయడంతో టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, జేఈఓ ప్రత్యేక చొరవతో స్విమ్స్ ప్రాంగణంలో వివిధ విభాగాలకు చెందిన నూతన భవన నిర్మాణాలు, వైద్య సదుపాయాలు మరింత మెరుగుపడ్డాయన్నారు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. రాయలసీమకే తలమానికంగా ఈరోజు మొత్తం రాయలసీమ ప్రాంతంలోని జిల్లాలన్నిటి నుంచి కూడా అనేక నియోజకవర్గాల నుంచి అత్యవసరంగా ఏదైనా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ చెత్తగాత్రులైన వారిని అంబులెన్స్ల ద్వారా స్విమ్స్ ఆసుపత్రికి తరలిస్తారండి. అక్కడ క్యాజువాలిటీలో చూసినట్లయితే కేవలం 20 పడకలు మాత్రమే ఉన్నాయి స్విమ్స్ క్యాజువాలిటీలో. మిగతా 5 పడకలు వచ్చి ట్రామా కేర్కి సంబంధించి అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ చెత్తగాత్రులకి వైద్యం అందిస్తారు. అదొకటి. ఇంకొకటి ఏమంటే అసలు క్యాజువాలిటీలో వెంటిలేటర్స్ లేవండి. ఖచ్చితంగా స్విమ్స్ క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ వార్డులో వెంటిలేటర్స్ని ఏర్పాటు చేయండి. అదేవిధంగా ఆర్ఐసిసి ఉంది, రెస్పిరేటరీ ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్. అక్కడ 20 పడకలు మాత్రమే ఉన్నాయి, అక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎంఐసి మెడికల్ ఇంటెన్సివ్ కేర్ ఉంది, అక్కడ 20 పడకలు మాత్రమే ఉన్నాయి. మొత్తంగా స్విమ్స్కి సంబంధించి అత్యవసర విభాగానికి అత్యవసరంగా చికిత్స చేయాలంటే కేవలం 60 పడకలు మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క సందర్భంలో అక్కడ పోయి చూసినప్పుడు బాధ కలుగుతుంది. స్ట్రెచ్చర్ల మీద వైద్యులు వైద్యం అందిస్తూ ఉంటారు, అనేక ఇబ్బందులు పడుతున్నారు రోగులు, బయట వాళ్ళ బంధువులు ఆ ఇబ్బందులు చూడలేక చాలా బాధాకరమైనటువంటి సంఘటన స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. నేను టీటీడీ చైర్మన్ గారికి, సభ్యులకు, ఈఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక్కసారి మీరు ఎమర్జెన్సీ వార్డుని పరిశీలించండి. అక్కడ రోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రత్యక్షంగా చూసి ఖచ్చితంగా 100 పడకల ఎమర్జెన్సీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.